మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం జరిగిన సబ్ కలెక్టర్ కార్యాలయంలోని భవనాన్ని పునః ప్రారంభించారు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా. మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటన చాలా బాధాకరమన్నారు. ఈ కేసులో ఇప్పటికే 2 ఆర్టీఓలను సీనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేశామన్నారు. ఈ కేసును పోలీసులు లోతుగా విచారిస్తున్నారు అంటున్న ఆర్పీ సిసోడియాతో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దహనం సంబంధించినటువంటి ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. 7 నెలల తర్వాత ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దహనం తర్వాత ఆ కార్యాలయాన్ని ఈవేళ తిరిగి పునఃప్రారంభించడం జరిగింది. ఈవేళ రెవెన్యూ శాఖ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా గారు వచ్చి ఇక్కడికి కార్యాలయాన్ని ప్రారంభించారు. మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటన పైన విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, అందుకు సంబంధించిన అంశాలు పురోగతి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు కూడా ఆయన మనతో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు 7 నెలల తర్వాత మరి ఈ కార్యాలయాన్ని మీరు ఇవాళ తిరిగి ప్రారంభించారు. అంటే ఇప్పుడు కాలిపోయింది అంతా ప్రదేశము శుభ్రం చేసేసి తర్వాత దాంట్లో 63 lakh rupees ఖర్చు పెట్టేసి ఈ సబ్ కలెక్టర్ ఆఫీసు మొత్తం మళ్ళీ మోడర్న్ స్టైల్లో చేయడం జరిగింది. ప్రతి సెక్షన్కి ఒక క్యూబికల్ తయారు చేయడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఫుల్ ఫ్లెజెడ్గా ఈ ఆఫీస్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే టోటల్గా ఆ రోజు ఎన్ని ఫైల్స్ కాలిపోయాయి, ఆ ఫైల్స్ రికవరీ పరిస్థితి ఏమిటి, ఈ కేసు సంబంధించి ఇంతవరకు ఎంతమందికి ఇక్కడ సస్పెండ్ చేశారు, అంటే ఈ ప్రధానంగా ఈ కేసును సిఐడి పోలీసులకు అప్పగించిన తర్వాత కేసు కొంతగా చాలా స్లోగా జరుగుతుంది అనేటువంటి ఒక ప్రధానమైన విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు 2400 ఫైల్స్ కాలిపోయినాయి. కానీ నేను అప్పుడు చెప్పినట్టే ఇది ఇంటర్మీడియట్ ఆఫీస్ కాబట్టి ఏం చేశారంటే కలెక్టరేట్ ఆఫీస్లో కొన్ని రికార్డ్స్ దొరికినాయి, తహసీల్ ఆఫీస్లో కొన్ని రికార్డ్స్ దొరికినాయి. కాలిపోయిన ఫైల్స్ అన్నీ మళ్ళీ రీక్రియేట్ చేయడం జరిగింది. దాని అన్ని డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. అప్పుడు ఉన్న ఎంక్వైరీ బట్టి చూస్తే అప్పుడు ఒక సీనియర్ అసిస్టెంట్ 2 ఆర్డీఓల్ని మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంకా సస్పెన్షన్లో ఉన్నారు. వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసాం. ఛార్జెస్ ఫ్రేమ్ చేసి రెగ్యులర్ ఎంక్వైరీకి పోయాం. సిఐడి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. నేను దాన్ని బట్టి ఎక్కువ నాకు పర్వ్యూ లేదు కాబట్టి చెప్పలేను. కానీ నాకు తెలిసిన సమాచారాన్ని చాలా లోతుగా పోయి వాళ్ళు కూడా బాగా లోతుగా ఈ మొత్తం ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు లోపల ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు డిసిప్లినరీ కేసు అయితే ఇప్పుడు రెగ్యులర్ ఎంక్వైరీ అంటే ప్రజెంటింగ్ ఆఫీసర్ ఉంటాడు, ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటాడు. ఆ రెగ్యులర్ ఎంక్వైరీ రిపోర్ట్ రావడంలో కొంత టైం పడుతుంది. అప్పుడు దాకా వీళ్ళు సస్పెన్షన్లో ఉంటారు. జైల్లో కూడా ఇది చేసేవాళ్ళు కొంతమంది జైల్లో ఉన్నారు. ఆ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, డిసిప్లినరీ కేసు 2 సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. అంటే ప్రధానంగా ఈ ఫైల్ దగ్ధంకు సంబంధించినటువంటి ఇది ఏ భూములకు సంబంధించిన రికార్డులు దగ్ధమయ్యాయని మీరు గుర్తించారు? అప్పుడే చెప్పాను నేను 22A లెక్కలు తీసే అని ఫైల్స్ కొన్ని మన ఏ కార్నర్లో అయితే ఎక్కువ ఫైల్స్ కాలిపోయినాయి ఆ కార్నర్లో ఫైల్స్ ఎక్కువ ల్యాండ్కి సంబంధించిన ఫైల్సే, అవి కూడా ఎక్కువ 22A సంబంధించిన ఫైల్స్. అంటే ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల పాత్ర ఎక్కువగా ఉందనేటువంటి ఒక విషయం కూడా వెలుగు చూస్తుంది. దానిపైనే విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, దాంట్లో పాత్రలు ఎవరున్నారు మీరు ఇంతవరకైనా గుర్తించారా? నేనైతే నా ఎంక్వైరీలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారు డైరెక్ట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చాను. ఆఫీసర్స్ ఇన్వాల్వ్గా ఉన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. మిగతా యాంగిల్స్ అంటే ఇన్వెస్టిగేషన్స్లో తెలుస్తాయి. అంటే ప్రధానంగా ఆ రోజు మీ దగ్గరకు వచ్చి చాలామంది బాధితులు మా రికార్డులు తగలబడిపోయినాయి, అదేవిధంగా ఇతర భూ సమస్యలపైన కూడా మీకు ఆ రోజు అర్జీలు ఇచ్చారు, అది పరిస్థితి ఏంటి? అవి చాలా 484 వచ్చినాయి. 484లో 400 దాకా మాత్రం పరిష్కారం అయిపోయింది. 84 కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్, కోర్టు కేసెస్ అట్లా ఉండడం బట్టి 84 ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలో దాన్ని కూడా చేస్తాం. టోటల్గా ఎప్పుడు లోపల అది ఒక డిస్పోజల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది సార్? మేబీ ఇన్ ఫ్యూ మంత్స్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఏదైతే ఈవేళ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పునఃప్రారంభించడానికి వచ్చినటువంటి ఆర్పీ సిసోడియా గారు స్పష్టం చేస్తున్నారు. త్వరలోని ఈ కేసును కూడా ఒక కొలికి తెచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మదనపల్లి నుంచి.